యశ్వంత్పూర్ దగ్గర కాల్పుల కలకలం రేగింది. వరంగల్ కోర్టులో ముద్దాయి సాక్షిగా తీసుకువెళ్లిన తర్వాత అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అతనిపై పోలీసులు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తూ ఉంది. ఇందుకు సంబంధించిన సమాచారం మరికొద్దిసేపట్లో మీకు అందించడం జరుగుతుంది. యశ్వంత్పూర్ దగ్గర కాల్పుల కలకలం రేగింది. ఇందుకు సంబంధించిన సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, ఘటన ఎలా జరిగింది, పోలీసులు ఏమంటున్నారు? అనేసి కొద్దిసేపటి క్రితమే ఉదయం వరంగల్ కోర్టులో నుంచి సూర్య అనే రౌడీ షీటర్ కొన్ని మర్డర్ కేసులలో కూడా పలు మర్డర్ కేసులలో నిందితులు అతన్ని ముగ్గురు ఎస్కార్ తోటి హైదరాబాద్ కోర్టుకు తీసుకెళ్లారు. హైదరాబాద్ కోర్టులో నాంపల్లిలో హాజరుపరిచిన తర్వాత బస్సులో భూపాలపల్లి అన్నకొండ మీదుగా భూపాలపల్లి వేస్తున్న బస్సులో తీసుకున్న గతన జనగాం దాటిన తర్వాత యశ్వంతాపూర్ వద్ద ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నా అక్కడే ఆ స్పాట్ వద్దనే తనకు టాయిలెట్ వస్తుందని తప్పనిసరి ఆపాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో ఇద్దరు ఎస్కార్స్ అతనితో పాటు ఉన్న ఇద్దరు వెపన్స్ తోటి ఉన్న ఎస్కార్స్ అతనితో పాటు దిగారు. అయితే టాయిలెట్ కొంచెం రోడ్డుకు లోపల దగ్గరికి వెళ్తున్నప్పుడు చెప్పేసి ఇద్దరు కానిస్టేబుల్ ఒకేసారి నెట్టి వేసేసి వెంటనే పరారయ్యారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి ఇద్దరు కూడా ఎవరైతే కింది ఎస్కార్ట్ గా ఉన్నారో వాళ్ళిద్దరు 3 రౌండ్ల కాల్పులు కూడా జరిపారు. అయితే అదే సమయంలో హోమ్ మినిస్టర్ ఈ రోజు వరంగల్ సెంట్రల్ జైలుకు ఒక పోలీస్ మీట్ సందర్భంగా ప్రారంభించడానికి హోమ్ మినిస్టర్ వచ్చారు. హోమ్ మినిస్టర్ కూడా యశ్వంతాపూర్ సమీపంలో రాగానే ఈ ఘటన జరగడం అనేది యాదృచ్ఛికమైనప్పటికీ కూడా ఒక కలకలం రేపుతుంది. మొత్తానికి రౌడీ చీటర్ పరాల్లో ఉన్నారు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అడిషనల్ ఎస్పీ, సిఐ, అదేవిధంగా ఇక్కడ సంబంధించిన జనగామ డిఎస్పీ కూడా అక్కడికి చేరుకున్నారు. చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల పొడవున గస్తీ జరుపుతున్నారు. అతను ఎక్కడ కనిపించినా కూడా అతన్ని అదుపులో తీసుకోమని చెప్పి గ్రామస్తులకు చెప్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నప్పటికీ ఇంత ధైర్యంగా ఇద్దరు ఎస్కార్ట్ లో ఉండగా పారిపోయిన దుండగుడు దొరకడా అనే విషయంలో పోలీసులు అన్ని విధాలా దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది ఎన్కౌంటర్ జరిగి ఉండొచ్చు అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం దాన్ని ధృవీకరించలేదు. పారిపోయారు కాబట్టి దొరకబెట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అనుశ్రీ, రైట్, ఎంతసేపటి క్రితం జరిగింది శ్రీధర్ ఇది? అయినా ఇద్దరు ఎస్కార్ట్లు ఉండగా ఖైదీ పారిపోవడం ఎలా సంభవించిందంటారు? మామూలుగా అసలు ఎవరైతే కొద్దిగా దాని తీవ్ర అంటే దాని యొక్క సీరియస్ ను బట్టి అతను కరుడు పెట్టిన తీవ్ర దాన్ని బట్టేసి వాళ్ళు ఎస్కార్ట్ నిమిస్తారు. ఇతను అనేక కేసుల్లో మర్డర్ కేసుల్లో నిందితులతో పాటు రౌడీ షీటర్ గా మంచి పేరు ఉంటుంది. ఇంక ముగ్గురు ఎస్కార్ట్ ఒక నిందితునికి ముగ్గురు ఎస్కార్ట్ ఉండడం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఎస్కార్ట్ ఇచ్చినట్టు. అయితే ఎస్కార్ట్ వాళ్ళు అతని ఏదైతే బేడీలు వేయకుండా ఎందుకు వదిలిపెట్టారు, బేడీలు వేయకుండా వదిలిపెట్టడానికి గల కారణం ఏంటనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి పైన పోలీసులు అదేవిధంగా జైలధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ముగ్గురు ఎస్కార్ట్స్ ఉండగా ఒక దుండగుడు తప్పించుకోకపోవడం, అదేవిధంగా ముగ్గురు దగ్గర వెపన్స్ ఉండగా ముగ్గురు కాల్పులు జరుపుతూ కూడా తప్పించుకోకపోవడం అనేది అంతా అంటే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక పోలీసుల వైఫల్యం ఉందా లేకపోతే అతను తెలివిగా తప్పించుకున్నారనే కోణంలో కూడా చేస్తున్నారు. ఏది అయినప్పటికీ కూడా హోమ్ మినిస్టర్ సమయంలో వరంగల్ సెంట్రల్ జైలుకు వస్తూ అదే రివర్స్ లో అక్కడ ఘటనకు 1 కిలోమీటర్ దూరంలో హోమ్ మినిస్టర్ ఉండగా ఈ ఘటన జరగడం పోలీసులు కూడా సవాల్ తీసుకున్నారు. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో ఛేదిస్తాం, తన దొంగను 24 గంటల లోపలే పట్టుకుంటామని చెప్తున్నారు. అనుశ్రీ, థ్యాంక్ యూ శ్రీధర్.